ఆషాఢ మాసంలో ఆహార పదార్థాలలో ఆకుకూరలను మనం స్వీకరించకూడదు. ఇది కఠినమైన నియమం. పాలు మగలు ఈ ఆషాఢ మాసం పాటించకూడదు. ఆషాఢ మాసంలో ఇంట్లో ఉండే బాలికలకు తండ్రి అన్న తప్పనిసరిగా బహుమానాలు అందించాలి. ఆషాఢ మాసంలో పాటించవలసిన తప్పనిసరిగా చేయవలసిన పనులలో ఒకటి, ఆషాఢ మాసంలో అత్తవారింటికి అల్లుడు వెళ్ళకూడదు. ఆషాఢ మాసంలో ఏం చేయాలి, ఆషాఢ మాసంలో ఏం చేయకూడదు, చెయ్యవలసినవి తెలుసుకుందాం, చెయ్యకూడనివి తెలుసుకుందాం. చెయ్యవలసిన వాటిలో ఇంటి ఇల్లాలు, నూతనంగా వివాహమైన వధువు అత్తవారింట్లో కాకుండా పుట్టింట్లో ఉండాలి. ఇంట్లో ఉండే మహిళ ఇల్లాలు వివాహం అయిన చాలా కాలం అయినప్పటికీ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఆ పుట్టింటికి ఆ అమ్మాయి వెళ్ళి రావాలి. ఆషాఢ మాసంలో మహిళలు తప్పనిసరిగా గోరింటాకును అలంకరించుకోవాలి. నఖరంజని అని ఆ గోరింటాకుకు ఉన్న పేరు. ఆషాఢ మాసంలో ఇంట్లో ఉండే బాలికలకు తండ్రి అన్న తప్పనిసరిగా బహుమానాలు అందించాలి. గాజులు, బొట్టు, పువ్వులు, గజ్జెలు, పారాణి, రిబ్బన్లు, అలంకార ద్రవ్యాలు ఆ బాలికలకు తల్లి, తండ్రి, అన్న తప్పనిసరిగా అందించాలి. తమ్ముడు అయినా కూడా అందించవలసి ఉంటుంది. ఆషాఢ మాసంలో పాటించవలసిన తప్పనిసరిగా చేయవలసిన పనులలో ఒకటి, వేపాకు చిగురును కాసింత అయినా ఒక్కరోజైనా సూర్యోదయ సమయంలో, సూర్యోదయం కంటే పూర్వమైన నోట వేసుకొని నమిలి మింగి ఆ రసాన్ని ఉమ్మివేయకుండా మింగి వేయాలి. ఆషాఢ మాసంలో ఒక్కరోజైనా తప్పనిసరిగా వేప పుల్లతో దంతధావనం చేసుకోవాలి. ఆషాఢ మాసంలో ఒక్కసారైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి రావాలి. ఇవి చెయ్యవలసినవి. చెయ్యకూడని వాటిలో దాంపత్య ధర్మమును ఆలు మగలు ఈ ఆషాఢ మాసం పాటించకూడదు. ఆషాఢ మాసం చెయ్యకూడని వాటిలో ఇది మొదటిది. చెయ్యకూడని వాటిలో రెండవది, ఇతరులను హింసించే విధంగా మాట్లాడడం, మాట నియమాన్ని ప్రవర్తించి మనం మెసలుకోవడం, మాట ధర్మాన్ని తెలుసుకుని ప్రవర్తించడం, ఇది రెండవ నియమం. ఆషాఢ మాసంలో ఆహార పదార్థాలలో ఆకుకూరలను మనం స్వీకరించకూడదు. ఇది కఠినమైన నియమం. ఆకుకూరలను ఆషాఢ మాసంలో ఆహార పదార్థాలలో స్వీకరించకూడదు. ఇది మూడవ నియమం. ఆషాఢ మాసంలో అధిక భాగం కూరగాయలనే తినకూడదు. గోమాతకు ఆహారంగా అందించాలి, మనం తినకూడదు. అమ్మవారికి అలంకరించాలి. శాకంభరీ అలంకారం అన్న పేరిట, బలి అన్న పేరిట అనపకాయ, గుమ్మడికాయ, కొబ్బరికాయ సమస్తము ప్రకృతికి పర్యావరణానికి మనం తినకూడదు. మరి మనమేం తినాలి? పప్పు ధాన్యం తీసుకోవచ్చు, మజ్జిగ తీసుకోవచ్చు, ఆకుకూరలు తినకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆషాఢ మాసంలో అత్తవారింటికి అల్లుడు వెళ్ళకూడదు. ఇది 4వ నియమం. తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవలసిన నియమం. ఆషాఢ మాసం చెయ్యవలసినవి, చెయ్యకూడనివి రెండు తెలుసుకున్నాం. ఎందుకు మరో సందర్భంలో తెలుసుకుందాం. ఇప్పటి మట్టుకు ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో తెలుసుకున్నాం కనుక పాటిద్దాం. మళ్ళీ కలుసుకుందాం. నేను వెంకటరమణ శాస్త్రి గారి పెద్దబ్బాయి, మీ కాకునూరు సూర్యనారాయణమూర్తి. శ్రీరామ జయం.